వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపామయుడా దయమయుడా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. కరుణా సంపన్నుడా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. సర్వమును సృజించిన వాడా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు, 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 నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన నా తండ్రి నీకు వందనాలు, కృపలకు పాత్రుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రార్హుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా అవును ప్రభువా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. మా అందరి అక్కర్లు నీవే తీర్చుమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా మీరే ప్రభువా మా అయా మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచుంటున్నాను నైనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. యేసయ్యా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో ప్రభు వారందరినీ నీ విజ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. యేసయ్యా దేని నిమిత్తం వారు ప్రార్థన సహాయం కోరినారో ప్రభు దాన్ని తీర్చమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా ప్లీజ్ యేసయ్యా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడవు నైనా. యేసయ్యా ఆశతో వారు అడిగినారు కాబట్టి ప్రభు వారి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచుంటున్నాను నాయన. నీ చిత్త ప్రకారం జరిగించుకోమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతోమంది ప్రభు అనారోగ్యంతో చనిపోతున్నారు నాయన. యేసయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచని సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని అడుగుచుంటున్నాను. గాయపడ్డ హస్తంతో వారిని తాకమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా అవును నైనా, దావీదున్న హృదయానుసారుడు అని సెలవిస్తున్నాను నైనా. ఆ విధంగా మేము కూడా మార్చబడడానికి మలచబడడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా దావీదైతే ప్రభు తన దినములంతా కూడా ప్రభు తను చేసిన పాపము వల్ల మొత్తం ప్రభు అతను ప్రభు ఎంతగానో నిన్ను క్షమాపణ అడిగినారు ప్రభు. అయ్యా మేము చేసిన తప్పులు అనేకములు ప్రభు. అయ్యా మేము చేసిన తప్పులన్నీ ఎదుట ఒప్పుకోవడానికి కృపను దయచేయమని, ఆ మనసు దయచేయమని అడుగుచుంటున్నాను. అయ్యా మా పాపములు మేము కప్పిపెట్టుకోకుండా సహాయం చేయమని అడుగుచుంటున్నాను అయినా. యేసయ్యా నీకు ఇష్టంగా నీ హృదయానుసారుడుగా ప్రభు దావీదు ఉన్నట్లుగా మేము కూడా మార్చబడుట కూడా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది
నీవు వానికి త్రాగించుచున్నావు, నీ వద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.